హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో 2. ఏం చేస్తున్నారు? చాయ్ లైరా లేచిరా లేవలేదా? ముందుగా అందరికీ హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. మీ లైఫ్లో ఉన్న అపజయాలని తొలగి విజయాలను చేకూర్చాలని ఆ పరమేశ్వరుణ్ణి రాధాకృష్ణుని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష. ఖచ్చితంగా మీకున్న ఏవైనా ఉంటే ఆ విఘ్నాలన్నీ తొలగి విజయాలన్నీ చేకూరాలి. ఈ విజయదశమి సందర్భంగా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన ఛానల్ రాధాకృష్ణ టారో 2 కొట్టకున్నా పర్వాలేదు, రాధాకృష్ణ టారో అని కొడితే చాలు మన ఛానలే వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మనం తొందరలోనే రీచ్ అవుతామన్న నమ్మకం అయితే కలుగుతుంది రోజు రోజుకి. మీ ఆదర, మీ ప్రేమ, మీ అభిమానం, మీ నమ్మకం కూడా నన్ను గెలిపించేలా చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీ లైక్స్, కామెంట్సే మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఆల్రెడీ లైవ్లో చెప్పాను, బట్ ఏంటంటే చాలా మటుకు తెలియదు కాబట్టి దసరా అనేది ఎందుకు జరుపుకుంటారనేది చిన్నగా చెప్పేసి తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తాను, వీడియో స్టార్ట్ చేశాను. అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? నవరాత్రుల్లో ఆ జగజ్జనని పూజిస్తే ఏం జరుగుతుందో చెప్తాను. నవరాత్రుల్లో జగజ్జనని పూజిస్తే ఇహలోకంలో భోగభాగ్యాలను, పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుందని దేవి భాగవతం చెప్తుంది. జగజ్జనని మహాసూరుడిని అంటే మహిషాసురుడిని 9 రోజులతో పాటు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజు హతమార్చింది. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని హతమార్చింది కూడా విజయదశమి రోజే. జమ్మి చెట్టుపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గృహలంలో కౌరవులపై గెలిచి ఆయన కూడా విజయదశమి రోజే, అంటే విశిష్ట నవరాత్రులు గెలిచి కూడా విజయదశమి రోజే, ఆయన గెలిచింది కూడా విజయదశమి రోజే. అందుకే విజయదశమికి అంతటి విశిష్టత. అర్థమైందా? నేను ఓన్లీ విజయదశమి ఎందుకంత విశిష్టత అంటే మహిషాసురుడిని 9 రోజులతో పాటు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది కాబట్టే విజయదశమి జరుపుకుంటారు. ఇంత పెద్ద స్టోరీని చిన్న స్టోరీగానే చెప్పేశాను, ఎందుకంటే మనకు అంత పెద్ద స్టోరీ అవసరం లేదు. ఓకేనా? ఓకే, సరే. ఈ విజయదశమి సందర్భంగా మీ పర్సన్, మీ ఎనర్జీస్ ఎట్లున్నాయో చూద్దాం. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. శివయ్య చెప్పండి. ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చాలామందే చూస్తున్నారు, బట్ ఎందుకో మీ మనసు పట్లేదా? టు బీ హానెస్ట్గా మీరందరు సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ని ముందుకెళ్ళేది. ప్లీజ్ దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్, షేర్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సరే, మీ ఎనర్జీస్, పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లున్నాయో చూద్దాం. 5 ఆఫ్ స్వార్డ్స్ కనిపిస్తుందా? ఓకే, 5 ఆఫ్ స్వార్డ్స్. 5 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఈ విజయదశమి సందర్భంగా ఎవరికైతే కష్టాలు, ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ విజయదశమి తర్వాత వాళ్ళకు మంచి అనేది జరగబోతుందని దాని సూచన. అంటే మనసులో దాచుకొని ఇబ్బందులు పడుతూ కష్టాలను ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి అనేది జరగబోతుంది. ద లవర్స్ కార్డ్ ఏంటంటే చాలా మటుకు చాలామంది సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో ఆ సోల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు మీట్ అవ్వబోతున్నారు, కాంటాక్ట్లోకి రాబోతున్నారు. వాళ్ళ కర్మబంధం, సోల్ కనెక్షన్ అనేది వాళ్ళకు అర్థం కాబోతుంది. ఈవెన్ మీకు అయినా మీ పర్సన్స్కి అయినా. ఓకేనా? 7 ఆఫ్ పెంటికల్. మనీ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో, ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఎక్కడ పుట్టినా అప్పు పుడతలేదు, ఏం చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకు అనేది మంచి జరగబోతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రాబోతుంది. మీకు మీరు ఇండిపెండెంట్గా సంపాదించుకునే
మార్గం డివైన్ చూపించబోతున్నారు. ఏస్ ఆఫ్ స్వాట్స్ ఏంటంటే ఎవరి గుణాలు ఎట్లా ఉన్నాయి అనేది మీకు మీ పర్సన్స్కి ఇద్దరికీ అర్థమవుతున్నాయి. అంటే మీ పర్సన్ యొక్క గుణం ఏంటనేది మీకు అర్థం కాబోతుంది, మీ గుణం ఏంటి మీ పర్సన్స్కి అర్థమైంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గుణం ఏంటనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతున్నారు. ఎంపరర్ ద ఎంపరర్ ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువ మీ పర్సన్స్కి. అట్లా అని మీకు లేదా అంటే మీకు కూడా ఎక్కువనే, కాకపోతే మీకున్న ఈగోని తగ్గించుకొని మాట్లాడారు. మీ పర్సన్ ఏంటంటే ఆ ఈగోని తగ్గించుకోలేదు, బట్ ఇప్పుడు ఏంటంటే మీకోసం ఆ ఈగోని కూడా పక్కన పెట్టాలి అని డిసైడ్ అవుతున్నారు. ఈరోజైతే చాలా గుర్తు చేసుకుంటున్నారు. అబ్బా, మీకు ఎవరైతే దూరం ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ హ్యాపీగా ఎదురు చూస్తున్నారు మీకోసం. మీరు కూడా మీ పర్సన్ మెసేజ్ కోసము, కాల్ కోసము, విజయదశమి దసరా శుభాకాంక్షలు చెప్తారా అని మీరు ఎదురు చూస్తున్నారు, మీ పర్సన్స్ ఎదురు చూస్తున్నారు. ద వరల్డ్ తనదైన శైలిలో తన ప్రపంచం తను బ్రతికేస్తున్నారు మీ పర్సన్స్. మీరు కూడా అంతే విధంగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దేనికి మనం తగ్గొద్దు అన్నట్టు అనుకుంటున్నారు. చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీది. మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఈవెన్ దో మీ పర్సన్స్కి కూడా సేమ్ అదే విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది. ఎందుకంటే హార్ట్ బ్రేక్ అనేది కంపల్సరీ. వాళ్ళు చేసిన పనులకు, వాళ్ళు చేసిన అన్యాయానికి ఈ హార్ట్ బ్రేక్ అనేది చాలా తక్కువ. అందుకని చెప్పి వాళ్ళు మస్తుగా బాధపడుతున్నారు. ఎట్లయినా సరే మీతో కాంటాక్ట్ రావాలని డిసైడ్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాంటాక్ట్ రావాలని చూస్తున్నారు మిమ్మల్ని. కింగ్ ఆఫ్ పెంటికల్ మనీ గ్రోత్ అనేది రాబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు ఇచ్చే వాళ్ళు ఇవ్వబోతున్నారు. కొంతమంది మీకు ఏదైనా మనీ ఆఫర్ రాబోతుంది. ఏ రకంగా చూసినా మీకు ఒక మంచి అనేది కొంతమందికి అయితే జరగబోతుంది. అందరికని నేను చెప్పా, ఈ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే పైన నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అంతేగాని పూరా మీద రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేం. అర్థమైందా? అండ్ 3 of Wands ఏంటంటే ఎదురు చూపులు. అర్థమైందా? చాలా ఎదురు చూస్తున్నారు. లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? అండ్ 6 of Cups మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకురావాలి. కొంతమంది అయితే కాంటాక్ట్లోకి రాబోతున్నారు. ఈరోజు మెసేజెస్ చేయబోతున్నారు మీ పర్సన్స్. మీరు కూడా చేయబోతున్నారు మీ పర్సన్స్కి. దసరా రోజు ఇంకెక్కువగా థింక్ చేస్తున్నారు. ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. బాధ, ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని వాళ్ళు దేకట్లేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళ యొక్క బిహేవియర్ వీళ్ళకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. 8 of Cups ఏ రకంగా మీకు దూరం అయ్యారో అదే రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారండి. అండ్ 7 of Cups ఏ ఆఫర్స్ కోసం అయితే వెళ్ళారో ఆ ఆఫర్స్ అన్నీ వృధా. ఎప్పుడైనా కష్టం చేసింది తప్ప మధ్యలో వచ్చింది ఏదైనా మధ్యలోనే పోతాను అర్థమైపోయింది. 3 of Cups థర్డ్ పార్టీకి ఎంజాయ్మెంట్స్, హ్యాపీనెస్ ఇవి తప్ప వేరే ఏం ఉండవు. మీ పర్సన్స్ కూడా కొంతమందిలో హ్యాపీనెస్ తప్ప ఏం వెతుక్కోవట్లేదు. అవసరానికి మీ లైఫ్లోకి వస్తున్నారు కొంతమంది. ఎవరో అది మీరే జాగ్రత్తగా ఉండాలి. అండ్ 9 of Swords చాలా మటుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ యొక్క ఓపిక, సహనం మిమ్మల్ని గెలిపించబోతుంది. మీ పర్సన్స్ కూడా మీకోసమే ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. అర్థమైందా? ఇది ఎవరి ఎనర్జీసో నాకు తెలియదు, కానీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప మనం అయితే చెప్పలేమబ్బా. అర్థమైందా? చూద్దాం కాస్మిక్ దాంట్లో ఏమొస్తాయో చూద్దాం. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళంటే షార్ట్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ
మీ కామెంట్స్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. సూపర్. మీ పర్సన్కి మీతో కెమిస్ట్రీ చాలా బాగుందంట. అలాంటి వాళ్ళు మిమ్మల్ని రోజు గుర్తు చేసుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు, ట్రావెల్ చేస్తూ, అర్థమైందా, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ థింక్ చేస్తున్నారండి మీ గురించి. ఈరోజు ఎక్కువ కమ్యూనికేట్ కాబోతున్నారు. చాలామంది అయితే ఈరోజు కమ్యూనికేషన్లోకి రాబోతున్నారు. అర్థమైందా, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి, మీతో హ్యాపీగా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. అర్థమైందా, ఇది ఎవరో నాకు కూడా తెలీదు. వాళ్ళైతే కోరుకుంటున్నారు మీ పర్సన్స్. ఓకే, డివైన్ అడుగుదాం ఏం చెప్తారు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. ఓకే, రికవరీ. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది త్వరలో. ఓకేనా. ఫర్గివ్నెస్, కొన్నింటికి ఫర్గివ్ చేయండి. అర్థమైందా, అన్నింటిని పట్టుకొని ఏడుచుకుంటూ కూర్చోవద్దు. నో నీడ్ టు వరీ, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇయర్ ఫ్రమ్ నో, ఈ సంవత్సరంలోనే మీకు కొంచెం మంచి అనేది స్టార్ట్ అవ్వబోతుందంట. ఓకేనా. మెడిటేషన్ చేయండి, మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం మెడిటేషన్ చేయండి, అంతా మంచి జరుగుతుంది మీకు. రైట్. సరే, మన ఏంజల్ నంబర్స్ ఎవరైతే కోరుకుంటున్నారో కోరుకోండి. 5 1 2 1 6 4 3 5 0 1 2. ఎవరైతే ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో తెలియజేయండి. 999 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోదు. 999 క్లైమ్ చేసుకోండి. ఇదే హ్యాండ్లో ఉందో చెప్పండి. రైటా లెఫ్టా కరెక్ట్గా చెప్పండి. ఉందా లేదా అది కూడా కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా. ఓకే. 1 2 3 లెఫ్ట్లో ఉంది, నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. మర్చిపోవద్దు, మీ పేరు ఊరు రాయండి. నేను ఒక 2 డేస్లో మీ నేమ్స్ అనే స్లిప్లో రాస్తాను. ఆఫర్ ఈరోజుతో లాస్ట్, రేపటి నుండి ఏ ఆఫర్ లేదు. నేను ఫస్టే చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఆఫర్ లేదు అక్క అది ఇది అని అంటారు. అందుకే ఆఫర్ ఏం లేదు. ఓకే. బొమ్మ వరుస. ఓకే, కరెక్ట్గా వచ్చినా రాకున్నా మీరు ఏం కోరుకున్నారో అదే కామెంట్లో పెట్టండి. బొమ్మ పడిందండి. ఎవరైతే ఏదైతే కోరుకున్నారో చెప్పండి. మీ అందరికీ ఒక ముచ్చట చెప్తా. ఒక చెక్ బోర్డ్లో 2 మెయిన్ కాయిన్స్ ఉంటాయి, కింగ్ ఆర్ క్వీన్. క్వీన్ పక్కన కింగ్ లేకపోయినా పర్లేదు, మొత్తం బోర్డు తిప్పుకొని వస్తుంది. కానీ కింగ్ పక్కన క్వీన్ లేకపోతే కథం దుకాన్ బంద్. ఒక్క నిమిషంలో చెక్మేట్ పెట్టేస్తారు. అదేనా, మొత్తం గేమ్ అవుట్ అయిపోతుంది. ఆడదానికి మగతోడు లేకపోయినా పర్లేదు, ఆమె బతికేస్తుంది. కానీ మగాడికి ఆడతోడు లేకపోతే ఆయన మొత్తం కుప్పగూలిపోతాడు. అలా ఎందుకు ఉషా అనుకుంటారా? ఎందుకు చెప్తున్నానంటే, ఫీమేల్ ఆర్ మెంటలీ స్ట్రాంగ్, మెన్ ఆర్ మెంటలీ చాలా వీక్గా ఉంటారు. వాళ్ళు అందుకే అంటారు కాబోలు, అరే పెళ్ళి కాని ప్రసాదు అని, పెళ్ళి చేసుకోరా అని. ఎందుకంటే లైఫ్లో ఏమైపోతాడో మేము పోతే అని పెద్దలు అంటారు.
ఒకటి యాదగుంచుకోండి, మీరు ఎంత సంపాదించినా, మీరు తోపు తురుము అయినా, మీరు ఎంతటి మనిషి అయినా అవ్వండి, కానీ మీకు ఒక ఆడతోడు లేకపోతే, మెంటలీ సపోర్ట్ చేసే ఆడది లేకపోతే మీరు జీరో. జెన్యున్గా మెంటాలిటీ సపోర్ట్ చేసే ఆడది ఉంటే, ఆ మ్యాజిక్ చేయగలే ఆడది ఉంటే మీ లైఫ్లో ఉండేది అదే భార్య. ఆ భార్య అమ్మ నాన్న అక్క చెల్లి ఎవ్వరు పనిచేయరు, వర్కౌట్ అవ్వరు. ఇక్కడ భార్య అనేది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని టెన్షన్స్తో డిప్రెషన్లో ఇంటికి వచ్చినప్పుడు ఆమె భుజానుల మీద పడుకోబెట్టుకొని బాధపడకండి నేనున్నాను అని ఎవరైతే ఆ మ్యాజిక్ చేయగలిగేది భార్య మాత్రమే. అలా మెంటల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కింద పడిపోయిన వాడైనా సరే ఫీలింగ్ బోర్డ్లా పైకి ఎగిరేస్తాడు. అది భార్య. ఇది భగవంతుడు సృష్టి. అందుకే అంటారు భార్యాభర్తల బంధాన్ని పవిత్ర బంధం అని. కాబట్టి మీ లైఫ్లో ఉన్న ఆ లేడీని, సూపర్ లేడీని, ఆమె పర్ఫెక్ట్ చేయండి, పూజించండి, హ్యాపీగా చూసుకోండి. మీ లైఫ్ని మస్తు మ్యాజిక్ చేస్తుంది. మీ లైఫ్ని బిందాస్గా ఉండొచ్చు. ఒక్కసారి మీ భార్య గురించి జంత సోంచాయించండి, అర్థమైందా? అలాగే భర్తలు కూడా, నేను అందరి వైఫ్స్కి చెప్పట్లేదు, కొంతమంది గయ్యాలి గంపలు కూడా ఉంటారు ఆడవాళ్ళు. మీ భర్త విలువైందని మీరు కూడా తెలుసుకోండి, ఓకేనా? ఆడతోడు మగాడికి ఎంత ముఖ్యమో మగతోడు ఆడదానికి కూడా అంతే ముఖ్యం, ఓకేనా? ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఇది మాత్రం బాగా యాదగుంచుకోండి అబ్బా. నేనైతే మంచిగా చెప్తున్నా మీ అందరికీ, ఒక సిస్టర్ లాగా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. మీకు అంతా మంచి జరగాలని మంచి కోరుకుంటున్నా. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి అబ్బా. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నంబర్ కాలర్ మెసేజ్ చేయండి, ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఆఫర్ ఈరోజుతో లాస్ట్. ఒకవేళ రేపు తీసుకుంటాం అక్క, ఎల్లుండి తీసుకుంటాం అక్క అంటే ఈరోజు బుకింగ్ చేసుకోవచ్చు. మనీ పే చేసి రేపు ఎల్లుండైనా తీసుకోవచ్చు. ఆఫర్ ఈరోజుకే లాస్ట్ కాబట్టి, ఓకేనా? అండ్ ఓకే, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని దయచేసి చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ని ప్రెస్ చేసి వీడియో అయిపోయాక కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ని ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, వీడియో చూడండి, లాస్ట్కి కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది మన కొత్త ఛానల్ రాధాకృష్ణ 2, ఓకేనా? సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరు బాగుండాలని ఉషా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఈరోజు ఒకవేళ స్టార్ట్ అయినా రేపటి నుంచే లైవ్ అనేది మొదలు పెడతా. ఎందుకంటే ఈరోజు దసరా పండుగ కాబట్టి హ్యాపీగా దసరా పండుగను సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. అందరూ హ్యాపీగా ఉండాలి. మీ పేరు మీ ఊరు రాయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఈవినింగ్ కంటెంట్తో మళ్ళీ ఉషా మీ ముందరికి వస్తుంది. లైవ్ షార్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఉంటాను.